యజామ్యహం స్వాహా. ఆదిష్టానే నమః అగ్నిపట్టారకే నమః వాయుదిగ్బంధే నమః జలదిగ్బంధే నమః ఓం అగ్నిదిగ్బంధనే నమః సర్వపంచభూతశక్త్యే నమః స్వాహా ఆభిహం. ఓం రం యం తం మమాయచం యజామ్యహం స్వాహా. ఓం. ఎప్పుడైనా చూసావా అట్లాగా నీటిలో కర్పూరం వెలగడం? మునిగిపోద్దా కర్పూరం? మునిగితే ఎలగదు. మునిగిపోద్ది, ఎలగదు. వెలుగుతుందా లేదా? ఇదిగో దీంట్లో కూడా నీళ్ళు ఉన్నాయి. ఇగో వెలుగుతుంది. అదిగో అదిగో చూసుకో. అవును ఉన్నాయి. అది నా శక్తి. అది ఫస్ట్ ఒకటి బయటకు వచ్చేసింది చూసా, అది ఇది నా శక్తి, నా పవర్. అది నా మంత్రం వల్ల నీటి మీద వెలుగుతుంది. ఎందుకంటే అగ్ని దిగ్బంధన, వాయు దిగ్బంధన, జల దిగ్బంధన తెలిసిన వాడిని కాబట్టి నేను భూమి లోపలికి పోయి నీటి లోపల పోయి 7 రోజులైనా సరే కర్పూరాన్ని వెలిగిస్తే అలాగే వెలుగుద్ది. 20 అడుగులు లోపలికి పోయి కూర్చొని ఆసనం వేసుకొని ఊపిరి తీసుకోకుండా కర్పూరం ఇంత ముద్ద పెడితే అలా వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దానికి నిజ రూపమే ఇది. కావాలంటే ఆకు కూడా తీస్తా, చూసుకో. అదిగో చూసుకో. అయ్యో అది తగిలి ఆరిపోయింది. అది మిరపకాయ తగిలి ఆరిపోయింది. ఇదిగో చూడు.